హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సంజయ్ చిన్న నవ్వు నవ్వి, అది మీది అంటున్నారుగా, మీకే దక్కింది, నేను చేసింది ఏం లేదు అని అంటూ ఉండగానే మైరా నుండి వీరేంద్ర వర్మకి కాల్ వచ్చింది. ఒక్క నిమిషం అని వీరేంద్ర వర్మ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు డాన్ అని అన్నాడు. డాడీ, ఇందాక మెసేజ్ చేశాను కదా, అక్కడికొద్దు, వేరే షాపింగ్ మాల్కి వెళ్దాం, అక్కడ చాలా బాగుంటాయంట, కనుక్కున్నాను, నేను అక్కడైతేనే షాపింగ్ చేస్తాను, అడ్రస్ మెసేజ్ చేసేసాను, చూసుకో అని చెప్పి కాల్ కట్ చేసింది మైరా. వీరేంద్ర వర్మ నవ్వుకొని అడ్రస్ చూసి, సంజయ్, కార్ రిటర్న్ చేయవా అని అన్నాడు. ఎందుకు, ఏమైంది, రాంగ్ రూట్లో వచ్చానా అంకుల్ అని సంజయ్ అడిగాడు. లేదు లేదు, ఇందాక చెప్పిన షాపింగ్ మాల్ వద్దంట, డాన్ వేరే అడ్రస్ పంపింది అని వీరేంద్ర వర్మ చెప్పాడు. అడ్రస్ చూపించండి అని సంజయ్ అడగడంతో వీరేంద్ర వర్మ చెప్పగానే సంజయ్ కార్ టర్న్ చేసి, ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. సంజయ్, నా భార్య చనిపోయేటప్పటికీ డాన్ ఊహ కూడా తెలియదు, నాలోనే అమ్మని నాన్నని చూస్తుంది, నాకు డాన్ మాదిరి తప్ప వేరే ప్రపంచం లేదు, వాళ్ళెంతైనా ఆడపిల్లలు కదా, వాళ్ళ ఆలనా పాలన అంతా అప్పుడు నా దగ్గర గుమస్తాగా చేస్తున్న చంద్రశేఖర్ భార్య నీలవేణి తన కొడుకుతో పాటు నా బిడ్డల్ని కూడా చూసుకుంది. కొద్ది రోజులకు ఆయన చనిపోయాక వాళ్ళిద్దరూ మాతోనే ఉండిపోయారు. ఎంత బిజీ మీటింగ్స్ ఉన్నా, ఎంత డబ్బులు వస్తున్నా, నా పిల్లల విషయంలో ముఖ్యమైన అకేషన్స్ని నేను అస్సలు మిస్ చేయను. ఏదైనా వాళ్ళ తర్వాతనే నాకు. ఇంత డబ్బు సంపాదించి ఏమీ ఉపయోగం, రేపటి రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే నా పిల్లలతో టైమే కనిపించకపోతే అంతా వృధా కదా. అందుకే ఇప్పుడు ఈ షాపింగ్ దగ్గర నుండి ప్రతిదీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. అయినా నేను లేకపోతే వాళ్ళకు కూడా నచ్చదు, మా మధ్య అంత బాండింగ్ ఉంది. కానీ ఈ పెళ్లి చేస్తున్నందుకు బాధగా కూడా ఉంది. ఎందుకంటే మాధురి నదీ ప్రవాహం లాంటిది, ఎక్కడైనా అదే మనస్తత్వంతో ఒకేలా ఉండిపోతుంది, అందరికీ నచ్చేస్తుంది. కానీ డాన్ అలా కాదు, అల్లరి పిల్ల, చాలా అల్లరి, మనం భరించలేనంత అల్లరి చేస్తుంది. నిజానికి నాకు ముద్దుగా కనిపిస్తుంది, కానీ రేపు పెళ్ళై వెళ్ళాక అక్కడ వికాస్ వాళ్ళ అమ్మా నాన్న విసిగించుకుంటారేమో, తనని ఒక మాట అంటారేమోనని భయం. కానీ ఎదిగిన కూతురికి పెళ్లి చేయకుండా ఉండలేను. కాకపోతే ఒక ఇంట్లో ఇద్దరిని ఇస్తే మాధురి తోడుగా ఉంటుంది కదా అన్న ఒకే కారణంతో ఈ పెళ్లిని సంతోషంగా చేస్తున్నాను అని వీరేంద్ర వర్మ బాధగా చెప్పాడు. అంకుల్, మీకు విషయం తెలుసా? నార్మల్గా మనలాగా ఎవరైనా ఉంటారు, కానీ అల్లరి చేస్తూ ఇంటికి ఒక కళ తెప్పించడం అనేది చాలా తక్కువ మందికే సొంతం. అలాంటిది మీ అమ్మాయికి అలాంటి మంచి క్వాలిటీ ఉన్నప్పుడు మీరెందుకు బాధపడడం? అయినా తనని ప్రేమించే వాళ్ళు తన అల్లరిని కూడా తప్పక ప్రేమిస్తారు, ప్రేమించాలి కూడా. కొంతమందికి అల్లరి నచ్చకపోవచ్చేమో, కానీ ఇష్టంగా భరించే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది అని సంజయ్ అన్నాడు. వీరేంద్ర వర్మ నవ్వి, అది మాత్రం నిజం, డాన్కి పెళ్ళై వెళ్తే ఇల్లు మోగుపోవడం ఖాయం. ఏమో, రోజు దిగులతో నా మైరా అత్తారింటి గడప తొక్కుతానేమో అని వీరేంద్ర వర్మ అన్నాడు. అది మీరు రైట్, మీ కూతుర్ని అత్తారింటికి పంపించినప్పుడు వెళ్ళి చూసుకోవడంలో తప్పేముంది. అలానే మీరు వెళ్ళడం వల్ల అక్కడ మీ అమ్మాయి కూడా సంతోషపడుతుంది, కానీ బాధపడదు. నిజానికి మిమ్మల్ని చూస్తే ఇంకా రెట్టింపు హుషారు కూడా వచ్చేస్తుంది. మీరేం దిగులు పడకండి, అంతా బాగానే ఉంటుంది అని సంజయ్ అన్నాడు. అంతలో షాపింగ్ మాల్ రావడంతో ఇద్దరూ లోపలికి వెళ్ళారు. కౌంటర్ దగ్గరే ఉన్న ఆ షాపింగ్ మాల్ ఓనర్ సంజయ్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. సంజయ్ చిన్న స్మైల్ మాత్రమే చేయడంతో, సార్, మీరు ఇక్కడికి వచ్చారు, ఏం కావాలన్నా నేను ఇంటికి పంపిస్తాను కదా అని అనడంతో, లేదు వీరేంద్ర వర్మ గారు, వినే ఉంటారుగా, వీళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళు రాబోతున్నాయి, షాపింగ్ కోసం వచ్చాం, కొన్నిటికి ఇక్కడికి వస్తేనే బాగుంటుంది అని సంజయ్ అన్నాడు. ఒక్క నిమిషం సార్ అని అతను సేల్స్ గర్ల్ని పిలిచి, సార్ వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూపించు, వెళ్లే వరకు కనిపెట్టుకుని ఉండు, జ్యూస్ డ్రింక్స్ ఏం కావాలన్నా అందించు అని చెప్పాడు. ఓకే సార్, రండి సార్ అని అనడంతో, పద సంజయ్ అని వీరేంద్ర వర్మ అనడంతో, మీరు వెళ్ళండి అంకుల్, ఒక కాల్ మాట్లాడుకొని వస్తాను అని సంజయ్ అక్కడే ఆగాడు. వెనకే మనోజ్ రిషి కూడా రావడంతో, అంకుల్ ఈ వైపు వెళ్లారు అని సంజయ్ చెప్పాడు. సంజయ్ కాల్ మాట్లాడుతూ ఉండగానే లోపలికి మైరా రావడం చూశాడు. బ్లాక్ కలర్ చికెన్ కర్రీ టాప్లో హెయిర్ లీవ్ చేసి, మెడలో బ్లాక్ స్టోన్స్తో ఉన్న సన్న చైన్ వేసి, చేతికి వాచ్ పెట్టుకొని చాలా సింపుల్గా కనిపించింది. పక్కనే ఉన్న పవిత్ర మాధురితో ఏదో లొడలొడా వాగుతూ గట్టిగా నవ్వుతూ వస్తూ సడన్గా సంజయ్ని చూడగానే స్టక్ అయిపోయింది. సంజయ్ కాల్ మాట్లాడుతూ కళ్ళెగరేయడంతో అలాగే బొమ్మలా నిలబడిన మైరాని పవిత్ర మాధురి వెనక్కి తిరిగి చూసి, ఏమైంది అని తను చూసే వైపు చూసి సంజయ్ని చూసి షాక్ అయ్యారు. సంజయ్ కాల్ కట్ చేసి మాధురి పవిత్ర దగ్గరికి వచ్చి, షాపింగ్ కోసమే కదా వచ్చారు, ఆగిపోయారే, వెళ్ళండి, మీ డాడీ అక్కడున్నాడు అని చెప్పాడు.
మాధురి తల ఊపి పవిత్ర చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది. అక్క అక్క అని మైరా గొర్రుగా చూస్తూ అరిచినా ఇద్దరూ అసలు పట్టించుకోకుండా నవ్వుకుంటూ నాలుక బయటపెట్టి వెళ్ళిపోయారు. దగ్గరకొస్తున్న సంజయ్ని సీరియస్గా చూసి, ఎందుకొచ్చావు? పద, మా నాన్నకి నీ గురించి మొత్తం చెప్తాను అని మైరా అనింది. పద పద, నేను 2 వారాలంటే ఆగలేను, త్వరగా పెళ్లి చేసుకుందాం, నువ్వు చెప్తే ఇంకా మంచిది, నాకు శ్రమ లేకుండా అని సంజయ్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెందుకు పెళ్లి చేసుకుంటానురా దొంగ సచ్చినోడా అని మైరా అనింది. సంజయ్ కళ్ళు తిప్పి చుట్టూ జనాలు ఉండడం చూసి, పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి బంగారం, కాస్త పద్ధతిగా మాట్లాడు, నాకు నువ్వు అలా ఉండడం బాగా ఇష్టం అని అన్నాడు. అసలు నీకెందుకు నచ్చానురా దేవుడా, శుభమా అని ఎంగేజ్మెంట్ షాపింగ్కి వస్తే శకునంలా తయారయ్యావు అని మైరా అనింది. అదేంటి బేబీ, ఎంగేజ్మెంట్ మనకే కదా జరుగుతుంది, అలాంటప్పుడు ఆ రోజు నువ్వు ఎలా రెడీ అవ్వాలి అన్నది నేనే కదా డిసైడ్ చేయాలి, నేను లేకుండా నీ షాపింగ్ ఎలా జరుగుతుంది, అయినా ఎప్పుడు నీ ఇష్టమే, ఏం బాగుంటుంది చెప్పు, ఈసారి నా సెలెక్షన్ తీసుకో, చాలా బాగుంటుంది, పద పద అని సంజయ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకొని పోవడంతో, వదులు, నా చేయి వదులురా, మా డాడీ చూశారంటే నన్ను తప్పుగా అనుకుంటారు, ఇంతవరకు ఆయన నమ్మకాన్ని ఎంతగా నిలబెట్టానో తెలుసా అని చేతిని వదిలించుకొని ప్రయత్నం చేసింది. కానీ సంజయ్ చేతుల్లో నుండి కొంచెం కూడా తన చేయి కదలకపోవడంతో వీరేంద్రవర్మ వైపు చూస్తూ, ప్లీజ్ వదులు, మా నాన్న చూస్తాడు అని మైరా టెన్షన్తో రిక్వెస్ట్ లాంటి ఆర్డర్తో అడిగింది. చూడని, ఇప్పుడైతే ఏంటి, తర్వాత అయితే ఏంటి, బీ కూల్ హనీ అని సంజయ్ అంటూ ఉంటే దూరంగా వీరేంద్రవర్మ, మనోజ్, రిషి, మాధురి, పవిత్ర అందరూ అటువైపు తిరిగి ఉండటంతో టెన్షన్తో చచ్చిపోయేలా ఉంది మైరా. మైరా టెన్షన్ చూసి సంజయ్ అందంగా ఒక నవ్వు నవ్వడంతో మైరాకి పిచ్చ టెన్షన్ వచ్చి వీరేంద్రవర్మ అటు ఇటు చూసి వెనక్కి తిరగబోవడంతో టక్కున పడిపోయినట్టుగా కింద కూర్చుంది. వీరేంద్రవర్మ తిరిగేసరికి మైరా కింద పడడం, సంజయ్ చేయి పట్టుకొని ఉండడం చూసి, డాన్ ఏమైందిరా అని దూరం నుండే అరవడంతో సంజయ్ చేయి చూపించి ఏం కాలేదన్నట్టు సైగ చేసి మైరా అని మెల్లగా లేపి, 40 టాలెంట్ బేబీ, అందుకే కదా నేను నీకు పడిపోతున్నాను, యు ఆర్ సచ్ ఎ జీనియస్ అని సంజయ్ అలాగే పట్టుకొని తీసుకొని వెళ్ళి, స్లిప్ అయింది అంకుల్, షీఈ్ ఓకే అని సంజయ్ చెప్పాడు. డాడీ, అనుకోకుండా ఇతను పక్కన కనిపించడంతో సాయం తీసుకున్నాను అని మైరా తను సంజయ్ని కావాలని కలవలేదని అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసింది. సంజయ్ ఇందాక ఆఫీస్లో, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు డ్రైవింగ్లో, ఇప్పుడు నా కూతురికి సాయం చేసినందుకు మొత్తానికి ఏ వెరీ బిగ్ థ్యాంక్స్ అని వీరేంద్రవర్మ అన్నాడు. డాడీ, డ్రైవింగ్లోనా? ఇతన్ని నువ్వు తీసుకొచ్చావా అని మైరా అడగాల వద్దా అనుకుంటూనే అడిగింది. అవునమ్మా, ఇవాళ నేను సంజయ్కి లంచ్ ట్రీట్ ఇస్తానని మాటిచ్చాను, మీ షాపింగ్ అయిపోతే లంచ్ అయ్యాక అప్పుడు వెళ్తాడు, అప్పటి వరకు మనతోనే ఉంటాడు, చూడు నీకేం నచ్చాయో అని వీరేంద్రవర్మ అనడంతో మైరా కొరకొర సంజయ్ వైపు చూసింది. సంజయ్ చిన్నపాటి నవ్వుతో చూస్తూ ఉండడంతో వెంటనే తనను తాను నార్మల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ షాపింగ్లో పడింది. ఎన్ని చీరలు చూస్తున్నా ఒక పట్టాన ఏది నచ్చకపోవడంతో అది తీయండి, ఇది తీయండి అని మైరా చెప్తూనే ఉంది. మాధురి ఒక గోల్డ్ కలర్ శారీని సెలెక్ట్ చేసుకొని, డాడీ ఇది బాగుందా, నాకు నచ్చింది అని చూపించింది. రిషికి ఆ శారీ బాగా నచ్చడంతో వీరేంద్రవర్మ కంటే ఒక అడుగు ముందుకు వేసి, చాలా బాగుంది, నీకు బాగుంటుంది అని చెప్పాడు. వీరేంద్రవర్మ కూడా నవ్వి, చాలా బాగుందిరా, ఒక్కటేనా, ఇంకా తీసుకో అని అన్నాడు. ఇంకా పెళ్ళి ఉంది కదా డాడీ, ఇది ఎంగేజ్మెంటే కదా, ఒక శారీ ఒక లెహంగా తీసుకుంటే ఆ టైంకి ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకుంటాను అని మాధురి అనింది. సరే అక్కడికి వెళ్దామా అని వీరేంద్రవర్మ అనడంతో, ఇంకా డాన్ సెలెక్ట్ చేసుకోలేదు డాడీ అని మాధురి చెప్పింది. డాన్ ఏమైంది నాన్న, నచ్చలేదా అని వీరేంద్రవర్మ అడిగాడు. లేదు డాడీ, అన్నీ బాగున్నట్టే ఉన్నాయి, కానీ ఏది తీసుకోవాలో అర్థం కావడం లేదు, అలానే 4-5 తీసుకుంటే వేస్ట్ అయిపోతాయి, పట్టు చీరలు మాటి మాటికి కట్టను కదా అని మైరా అనింది. అలాంటప్పుడు నువ్వు ఫెయిర్గా ఉన్నావు, సో ఆ గ్రీన్ కలర్ పట్టు శారీ ట్రై చేయి, ఇట్ లుక్స్ అమేజింగ్ అని సంజయ్ తడబాటు లేకుండా చాలా క్యాజువల్గా చెప్పాడు. మైరా గుడ్లు మిటకరించి అలాగే చూస్తూ ఉండడంతో వీరేంద్రవర్మ లేచి సంజయ్ చెప్పిన శారీని చేతుల్లోకి తీసుకొని అన్నింటినీ ఒకసారి చూసి, నిజమే నాన్న, అన్నింటిలోకి ఈ శారీ చాలా బాగుంది, ముఖ్యంగా నీకు చాలా బాగుంటుంది అని చెప్పాడు. డాడీ అని మైరా రాగం తీయడంతో, బాగుంది, నా బంగారం కదా, తీసుకోమ్మా అని వీరేంద్రవర్మ అనడంతో మైరా ఇంకేం మాట్లాడలేక తల ఊపింది. సరే ఇక అవేవో తీసుకోవాలని అన్నారు కదా మాధురి, అక్కడికి వెళ్దాం పదండి అని వీరేంద్రవర్మ అనడంతో రిషి, మనోజ్ ముందుకు కదలడంతో వెనకే మిగిలిన వాళ్ళు కూడా కదిలారు.
మైరా నడుస్తూ నడుస్తూ కాస్త వెనక్కొచ్చి సంజయ్ చేతి మీద గిల్లి, ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నా ఎంగేజ్మెంట్, నాకు నచ్చినవి తీసుకోవాలి, మధ్యలో నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు అని చెప్పింది. పదే పదే నా ఎంగేజ్మెంట్ అనకు, చిరాకొస్తుంది. మన ఎంగేజ్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు ఇలాంటి పిల్ల చేష్టలు చేయకు, నాకు చిరాకొస్తుంది. నా పక్కన నా భార్యలా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, వాటిని నువ్వు కాస్త నేర్చుకుంటే బాగుంటుంది. నోరు మూసుకొని చెప్పింది తీసుకో. అయినా నేనేమైనా అసహ్యంగా ఉన్నవి చెప్పానా? నిజంగానే బాగున్నవి చెప్పాను. నాకు తెలుసు నా టేస్ట్ చాలా బాగుంటుంది అని సంజయ్ చిన్న స్మైలింగ్తో చెప్పి ముందుకు నడిచాడు. ఛా, వీడేమనుకుంటున్నాడు అసలు? ఈసారి లెహంగా మాత్రం నాకు నచ్చింది తీసుకోవాలి, వాడికి నచ్చింది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోను అని మైరా గట్టిగా నిర్ణయం తీసుకొని లెహంగా సెక్షన్కి వెళ్ళింది. అక్కడంతా డిజైనర్ వేర్ కావడంతో వెళ్ళగానే అక్కడే ఉన్న డిజైనర్కి సేల్స్ గర్ల్ వాళ్ళు ఎవరన్నది చెప్పడంతో దగ్గరుండి ప్రతిదీ చెప్తూ ఏది బాగుంటుందో సజెషన్స్ ఇస్తూ ఉంది. మాధురి అన్నింటిలోకి పింక్ కలర్ లెహంగా నచ్చి సెలెక్ట్ చేసుకొని ఇది బాగుంది అనిపిస్తుంది, ట్రై చేస్తాను అని ట్రయల్ రూమ్కి వెళ్ళింది. మాధురి ఆ లెహంగాని వేర్ చేసి తర్వాత ట్రయల్ రూమ్ నుండి బయటకు వచ్చి డాడీ అని పిలిచింది. వీరేంద్ర వర్మతో పాటు రిషి, మనోజ్, మైరా, పవిత్ర, సంజయ్ అందరూ తిరిగి చూశారు. పింక్ కలర్ లెహంగాలో అందులో ఉన్న వైట్ స్టోన్ డిజైన్తో మాధురి ప్రిన్సెస్లా కనిపించింది. రిషి అయితే షాక్ అయిపోయాడు. అసలు రెప్ప వేయడం మర్చిపోయి పూర్తిగా తన మనోహరమైన రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉన్నాడు. మైరా కాస్త పక్కకు జరిగి, మరి జొల్లు కార్చకు, ముయ్ అన్నోరు అని కసరడంతో రిషి మైరా వైపు తిరిగి, చూడవే ఎంత అందంగా ఉందో, చూపు తిప్పుకోలేకపోతున్నా అని అన్నాడు. రేపు పెళ్ళయ్యాక తీరిగ్గా చూసుకోవచ్చులే అని మైరా అనింది. వీరేంద్ర వర్మ చాలా బాగుందని చెప్పగా మనోజ్ మాధురి దగ్గరికి వెళ్ళి, చాలా చాలా బాగున్నావురా అని తనని మిర్రర్ వైపు తిప్పాడు. అయితే ఇదే తీసుకుంటానన్నయ్య అని మాధురి చెప్పి అక్కడి నుండి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. మైరా అన్ని లెహంగాస్ చూడగా ఒక రెడ్ కలర్ లెహంగాతో పాటు ఒక బ్లూ కలర్ లెహంగా కూడా బాగా నచ్చడంతో రెండింటిని ట్రై చేస్తానని ట్రయల్ రూమ్కి వెళ్ళి ఫస్ట్ బ్లూ కలర్ లెహంగా వేసుకొని బయటకు వచ్చింది. అందరూ చాలా బాగుందని చెప్పారు. ఇంకొకటి కూడా ఉంది అని చెప్పి ట్రయల్ రూమ్కి వెళ్ళి రెడ్ కలర్ లెహంగా వేసుకొని బయటకు వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది అని అందరూ చెప్పారు. రెండు డ్రెస్సెస్కి ఒకేలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని మైరా బొంగు ముతి పెట్టుకుంది. సరే, ఒక 5 నిమిషాలు టైం తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు, ముందు డ్రెస్ మార్చుకోరా అని మనోజ్ అనడంతో వెళ్ళి డ్రెస్ మార్చుకొని రెండింటిని తెచ్చి టేబుల్ మీద వేసి కూర్చొని అదా ఇదా అంటూ ఆలోచిస్తూ ఉంది. డాన్, రెండు బాగున్నాయి, కావాలంటే రెండు కొనుక్కోవచ్చుగా అని పవిత్ర అనింది. అలా చాయిస్ ఉండకూడదనే కదా ఏదైనా ఒకటే నచ్చింది తీసుకోవాలనుకుంటుంది. ఆ రోజు హ్యాపీగా చాయిస్ లేకుండా వేసుకుంటాను. ఇప్పుడు కంగారు పడినట్టు రేపు ఎంగేజ్మెంట్లో కూడా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అని మైరా అనడంతో ఆ పక్కనే ఉన్న సంజయ్ రెడ్లో చండాలంగా ఉన్నావు అని అన్నాడు. పవిత్ర ఆ మాటకి పక్కున నవ్వి నోటి మీద చెయ్యడ్డు పెట్టుకోగా పవిత్రాన్ని చంపేసేలా చూస్తూ మైరా ఆ చూపుని సంజయ్ మీదకు మళ్లించి, డాడీ ఐ లైక్ దిస్ వన్ అని రెడ్ లెహంగా చూపించి, ఇదే తీసుకుంటాను నేను, ప్యాక్ చేయించండి అని చెప్పింది. వీరేంద్ర వర్మ పవిత్ర వైపు చూసి, పవిత్ర మంచి డ్రెస్ తీసుకోమ్మా నువ్వు కూడా అని అన్నాడు. అయ్యా అంకుల్, నాకేం వద్దు అని పవిత్ర అనింది. ఏంటి, నేను చెప్తే తీసుకోవా? నువ్వు మా ఇంట్లో అమ్మాయివి, అసలు నేను చెప్పేదేంటి? నువ్వు ముందే తీసేసుకొని బిల్ వేయించమని చెప్పాలి, వెళ్ళి తీసుకో అని వీరేంద్ర వర్మ చెప్పడంతో మనోజ్ వెళ్ళి, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు, వెళ్ళి తీసుకో, నీకేది నచ్చితే అది అని అనడంతో పవిత్ర గలు తేలిపోతూ, ఆహా మీ అన్న తీసుకోమన్నాడే, ఇక కాదని ఎలా అనగలను అని అటూ ఇటూ తిరిగి నచ్చిందొకటి సెలెక్ట్ చేసుకొని పంపించింది. వీరేంద్ర వర్మ అక్కడ షాపింగ్ అయిపోయాక జెంట్స్ కలెక్షన్ వైపు వెళ్ళి మనోజ్ని, రిషిని కూడా తీసుకోమని చెప్పాడు. వాళ్లతో పాటు అక్కడే కూర్చొని ఉన్న సంజయ్ దగ్గరికి వెళ్ళి, సంజయ్ మీ రేంజ్ మాది కాదు, బట్ ప్రేమతో చెప్తున్నాను, నువ్వు కూడా తీసుకో అని వీరేంద్ర వర్మ అన్నాడు. పర్లేదు అంకుల్ అని సంజయ్ చిన్నపాటి నవ్వుతో చెప్పాడు. లేదు, తీసుకోవాల్సిందే, బంధం బలపడాలంటే ఇలాంటివి చేస్తూ ఉండాలి కదా, పైగా షాపింగ్కి వచ్చి నువ్వేం తీసుకోకపోతే నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను అని వీరేంద్ర వర్మ అన్నాడు. మొహమాట పెట్టేస్తున్నారు, సరే తీసుకుంటాను, కానీ ఇదేంటి ఇలా తీసుకున్నావు అలా తీసుకున్నావు అనకండి, నేను ఎప్పుడు బట్టల విషయంలో కాస్ట్ చూడను, కంఫర్ట్గా ఉందా లేదా చూడ్డానికి, బాగుందా లేదా అని మాత్రమే చూస్తాను అని సంజయ్ మొత్తం కలెక్షన్ వైపు ఒకసారి చూసి సేల్స్ బాయ్తో ఆ డ్రెస్ తీయండి అని రెడ్ కలర్ కుర్తా మీద బ్లాక్ కలర్ కోట్తో ఉన్న డ్రెస్ని తీయమని చెప్పాడు. అది తీయగానే రిషి, మనోజ్ వావ్ చాలా బాగుంది, జస్ట్ 1 సెకండ్లో సెలెక్ట్ చేసేసావు, చాలా కష్టం ఇలా అని అన్నారు.
మనం ఎంతసేపు సెలెక్ట్ చేసామని కాదు, ఎంత మంచిది సెలెక్ట్ చేసుకున్నామన్నదే ఇంపార్టెంట్ అని మైరా వైపు చూస్తూ చెప్పాడు. ఏంటి సంజయ్ నిన్ను చూసి చెప్తున్నాడు అని మాధురి నవ్వడంతో నువ్వు ముయ్యవే అని మైరా కసిరింది. మాధురి పవిత్ర ఇద్దరు గుసగుసగా నవ్వుకుంటూ ఉండడంతో రిషి మనోజ్ కూడా నచ్చినవి సెలెక్ట్ చేసుకొని అక్కడి నుండి బయటకు చేరారు. చూసావా, నీకేదైతే నచ్చలేదు అన్నావో అదే తీసుకున్నాను. ఎంగేజ్మెంట్కి కూడా నువ్వు సెలెక్ట్ చేసిన శారీ కట్టుకోను, ఆ రెడ్ కలర్ లెహంగానే వేసుకుంటాను అని మైరా చిన్నగా చెప్పింది. సంజయ్ నవ్వి నువ్వు మరీ ఇంత క్యూట్గా ఇన్నోసెంట్గా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను, టెంప్ట్ అయిపోతాను తెలుసా. నువ్వు రెడ్ కలర్ లెహంగాలో ఏంజెల్లా ఉన్నావు, చాలా హాట్గా ఉన్నావు. అదే నచ్చిందని చెప్పాలి అనుకున్నా, కానీ నువ్వు అలా వినవు కదా, అందుకే ఇలా రివర్స్లో వచ్చాను. మాటిచ్చావుగా ఎంగేజ్మెంట్కి రెడ్ వేసుకుంటున్నాను అని, వేసుకో అని సంజయ్ మూతి విరుస్తూ అక్కడి నుండి ముందుకు కదిలాడు. ఏంటి వీడు ఇలా కన్ఫ్యూజ్ చేస్తాడు, అయినా వాడు అన్నప్పుడైనా ఆలోచించాల్సింది కదా అని విసుక్కుంటూ వెళ్ళి కారులో కూర్చుంది. అక్కడి నుండి అందరూ రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళాక మైరా వీరేంద్రవర్మని పిలిచి, డాడీ నేను అక్క పవిత్ర అక్కడ వెళ్ళి కూర్చుంటాం, మీరు ఇక్కడ కూర్చోండి ప్లీజ్ అని అడిగింది. అదేంట్రా అందరం కలిసి వచ్చాంగా, కలిసే కూర్చొని భోంచేస్తే బాగుంటుంది, కూర్చోండి అందరూ అని వీరేంద్రవర్మ అనడంతో మైరా అంటూ డాడీ అర్థం చేసుకోడు అని కూర్చుంది. తనకి స్ట్రైట్గా ఆపోజిట్లో సంజయ్ కూర్చున్నాడు. మైరాకి మరో పక్కన ఉన్న పవిత్ర, ఏయ్ మీ అన్నయ్య నా ఎదురుగా కూర్చున్నాడే, ఈరోజు ఈ గంట హాయిగా వాణ్ణి చూసుకుంటాను నేను అని అనింది. నువ్వెల్లకాలం చూస్తూ ఉండు, మా ఇద్దరికి పెళ్ళయ్యాక వాడికి కూడా ఏదో ఒక బిజినెస్ మెన్ కూతుర్ని చూసి తీసుకొచ్చి మా నాన్న కట్టబెట్టేస్తాడు, మూసుకొని ఇష్టం ఉంటే త్వరగా చెప్పు, లేదంటే మధ్యలో ఎవరో ఒకరు తగులుకుంటారు అని మైరా గుసగుసగా తిట్టింది. దాంతో పవిత్ర మూతి తిప్పి, పోవే నాకంత ధైర్యం లేదమ్మా, మీ అన్నయ్య పెళ్ళయ్యే వరకు ట్రై చేస్తాను, లేదంటే నేను సైలెంట్ అయిపోతాను, ప్రపోజ్ మాత్రం చేయను, అలా చేశానంటే ఆస్తి కోసమే చేశాను అనుకుంటారు, అలాంటి మాట నాకొద్దు అని పవిత్ర అనింది. ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారా అని మైరా పవిత్ర రిషిని ఉద్దేశించి అనింది. అందరూ ఫుడ్ ఆర్డర్ చేయడంతో మాట్లాడుకుంటూ తింటున్నారు. మైరా మాత్రం చాలా ఇబ్బందిగా ఉండడంతో చూపు తిప్పకుండా అలాగే చూస్తూ ఉంటే ఒక ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేకపోతుంది. అయినా నేనెందుకు ఇలా ఫీల్ అవ్వాలి, వాడెవరో నేనెవరో, గెస్ట్గా వచ్చాడు, తింటాడు వెళ్తాడు అంతే కదా. మైరా దిస్ ఇస్ నాట్ యూ, నువ్వు డాన్వి అని తనకు తానే గుర్తు చేసుకొని కాస్త ఫ్రీ అయి తినడం మొదలుపెట్టింది. సంజయ్ మైరా అవస్థ చూసి నవ్వుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఇవాళ లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా చాలా బాగున్నాయి. మర్చిపోయాను, చాలామంది నా వాయిస్ కొందరేమో చాలా బాగుంది బ్రైట్గా ఉందని చెప్పారు, కొందరేమో ఏమైంది అలా డల్గా అంటే ఏమైనా హెల్త్ బాగాలేదా అని అడిగారు. లేదు నేను బాగున్నాను, నా గొంతుకు అప్పుడప్పుడు మాయరోగం వస్తుంది, అలా వాయిస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, చెప్పాను ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాజిక్ చేస్తున్నా, కాబట్టి ఒక్కొక్క అప్డేట్లో ఒక్కొక్క వాయిస్ వస్తుంది, ఏంటో విచిత్రం నాకు కూడా అర్థం కావట్లేదు. ఇకపోతే ఈ కమెంట్స్ విషయానికి వస్తే రంజిత్ తన ఫోన్ సిగ్నల్ ద్వారా ఇప్పుడు అంటే దేవాంశ్ మధు కోసమే ఎవరో ఏదో చేస్తున్నారని కనిపెట్టాడు, దట్స్ ఫైన్. ఇకపోతే రంజిత్ సుబ్బుకి మధుకి ఒకే నెంబర్ నుండి కాల్ చేశాడు కాబట్టి ఈజీగా దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రంజిత్ ఊరు దాటితే ఆ పర్సన్ ఎవరైతే దేవాంష్కి ఫోన్ సిగ్నల్ ఊరిలో చూపించిందో ఆ పర్సన్ దాటితే ఆ ఫోన్ సిగ్నల్ కూడా దాటింది అంటే ఫస్ట్గా రంజిత్ మీదే డౌట్ వస్తుంది కదా అన్నారు. చాలా చాలా తెలివిగా అయితే కమెంట్స్ చేశారు, బట్ మీరు ఒక లాజిక్ మిస్ అయ్యారు. నేనైతే మిస్ అవ్వలేదు, కావాలంటే లాస్ట్ అప్డేట్లోకి వెళ్ళి చూడండి. రంజిత్ దగ్గర ఎక్స్ట్రాగా వేరే ఫోన్ ఉంది, ఆ ఫోన్ నుండి సుబ్బుకి కాల్ చేశాడు. నేను చెప్పాను కదా ఆఫీస్కి సంబంధించిన వర్క్ చేసేందుకు తన థింగ్స్ తీసుకుంటూ ఉండగా తన ఫోన్ మోగింది అని. తన ఫోన్ అంటే సుబ్బుకి కాల్ చేసి మాట్లాడిన ఫోన్ వేరే, నేను క్లారిటీ సూపర్గా ఇచ్చాను, మీరు అది పట్టుకోలేదు, సో అందువల్ల ఇది అనుకుంటున్నారు. రంజిత్ అందరికీ యూజ్ చేసే నెంబరే మధుకి యూజ్ చేస్తున్నాడు, సుబ్బుకి మాత్రమే స్పెషల్గా వేరే ఫోన్ యూజ్ చేశాడు. సో ఈ ఊరు నుండి దాటితే సమెక్స్ ఊరు దాటినట్టు తెలుస్తుంది. రంజిత్ మీద డౌట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది, బట్ సుబ్బుకి మధుకి చేసిన నెంబర్ మాత్రం ఒక్కటి కాదు, ఇదన్నమాట విషయం. అయినా రంజిత్ ఊరు దాటుతాడా?
అంటే పెళ్లి కొడుకుని చేయబోతున్నారు, పొలిమేర దాటకూడదు అట్లా అంటారు కదా, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్న తర్వాత. మరి అది చేస్తారో లేదో చూడాలి. మరి నేను కూడా ఇంకా దాని గురించి అంతగా ఆలోచించలేదు, అంత దూరం వెళ్ళలేదు. ప్రజెంట్ కాన్వర్జేషన్స్లో ఉన్నాను కదా, సో అవి నడుస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఈ నలుగుకి ఇంకా 2 days టైం ఉంది. ఈ 2 daysలో ఏం జరుగుతుంది అంటే యాక్చువల్లీ స్కిప్ చేయాలనుకున్నాను, బట్ స్కిప్ చేయకుండానే రోజులు గడిపేసుకుంటూ వచ్చేసాను. చాలా ఫాస్ట్గానే అయిపోయాయి. అందరి కాన్వర్జేషన్స్తో ఇంపార్టెంట్గానే వచ్చేసాయి ప్రతి కాన్వర్జేషన్స్. సో స్టోరీ అయితే ఒక కొలిక్కి వస్తుంది. 80% కంప్లీట్ అయింది, ఇంకా 20% ఉంది. డెడ్ ఎండ్కి వచ్చేసరికి ఇప్పుడు మీకు ఎలా అయితే నచ్చుతుందో అలానే ఎండ్ అవుతుంది. డోంట్ వరీ, ఎక్కడ ఏ లాజిక్స్ మిస్ అవ్వను. ఇక చక్రధర్ ఫ్యామిలీ గురించి రంజిత్కి తన కుటుంబానికి తెలుసా, అందుకే అలా మౌనంగా ఉంటున్నారా అని అడిగారు. చక్రధర్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్. మీకు ఇంకా అర్థం కాలేదు అంటే నేను ఇంకా అంత దూరం రాలేదు కాబట్టి, సో మీకు పోను అర్థమవుతుంది. ఇకపోతే ఇవాళ అప్డేట్ ఎలా ఉంది, సంజయ్ మైరా ఫైట్స్ టామ్ అండ్ జెర్రీలా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్లా అన్నారు. పోయే కొద్ది కదా మీకు తెలుస్తుంది అది ఎంత ఎమోషనల్ డ్రామానో. ఏడుస్తూ కూడా అప్డేట్ కోసం ఎదురు చూసే అంత ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, బట్ వెళ్ళే కొద్దీ డీప్ ఎమోషన్స్ ఉంటాయి. నాకు తెలిసి నేను ఏ సిరీస్ని ఇంత ఎమోషనల్గా అయితే అంత రాయలేదు. ఇదే ఎక్కువ మొత్తం ఎండింగ్ వరకు, అంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు రాసిన వరకు ఫుల్ ఎమోషనల్గానే ఉంటుందన్నమాట. సో బాగా నచ్చుతుంది అని మీకు నమ్మకంతో నేను ఇస్తున్నాను. చూద్దాం. ఇకపోతే ఇవాళ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.